వికారాబాద్ జిల్లా కొడంగల్లో 312 ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు భోజనం పెట్టేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అక్షయపాత్ర కిచెన్ గురించి ఇదే ప్రదేశంలో ఒక మోడర్న్ సెంట్రలైజ్డ్ కిచెన్ అనేది ఏర్పాటు చేయబోతున్నాము. 28,000 మందికి భోజనాలు అందించగలిగే, మధ్యాహ్న భోజనాలు అందించగలిగే ఒక కెపాసిటీతో ఇక్కడ అధునాతనమైన వంటశాలను నిర్మించబోతున్నాం అన్నమాట. దానికి ఈ రోజున గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి ఇక్కడే భూమి పూజను కంప్లీట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఒక 8 to 10 months లోపల ఇక్కడ నూతన భవనాలు రెడీ అవుతాయి అన్నమాట. ఆ కిచెన్ అంతా, వంటశాల అంతా రెడీ అవుతుంది. దానికి తిరిగి ప్రారంభించడానికి వారి చేతుల మీదుగా మేము ప్రయత్నాలు చేస్తామన్నమాట. ఆల్రెడీ ఈ కొడంగల్లో మేము ఒక అల్పాహార వంటశాలను కూడా ఏర్పాటు చేశాము. గవర్నమెంట్ వారు మమ్మల్ని స్పెషల్గా దీన్ని ఏర్పాటు చేయమని చెప్పారు. అది ఒక రకంగా దేశంలోనే అతిపెద్ద అల్పాహార వంటశాల అన్నమాట. ప్రతిరోజు 28,000 మందికి బ్రేక్ఫాస్ట్, నాస్తా అందిస్తుందన్నమాట. ఇది ఇందులో చాలా వెరైటీస్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. గవర్నమెంట్ వారు మమ్మల్ని అడిగారన్నమాట. ఇడ్లీలు, దోశలు, తర్వాత బోండాలు, పూరీలు, తర్వాత పొంగలు, ఇట్లాంటి ఎన్నో చక్కటి వెరైటీస్ అన్నీ కూడా ఈ వంటశాల నుండి ప్రతిరోజు కూడా వెళ్తున్నాయి. ఆ వంటశాలను కూడా ఈ రోజున ముఖ్యమంత్రి వర్యులు సందర్శించడం జరిగిందన్నమాట. సో ఈ కార్యక్రమం తర్వాత మేము వెంటనే పనులు ప్రారంభిస్తున్నాము. తద్వారా ఇంకొక 1 year లోపల ఇక్కడ కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ అల్పాహారం స్కీమ్ ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ దాదాపు 5,000 మంది విద్యార్థులు అదనంగా జాయిన్ అయ్యారు. దాని ఫలితమని అంటున్నారు. సీఎం గారు స్వయంగా చెప్పారన్నమాట. సో ఇప్పుడు మిడ్ డే మీల్ పెట్టడం ద్వారా ఎట్లాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ముఖ్యంగా ఆ స్కీమ్ని చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా జాగ్రత్త నిర్వహించడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? దానిలో మెనూ ఏమి ఉండబోతుంది ప్రత్యేకించి? యాక్చువల్గా ఇక్కడ అల్పాహారం మేము ఇవ్వడం మొదలు పెట్టగానే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. పిల్లలు అంటే కొంతమంది ఏమవుతుందంటే మార్నింగ్ పూట కాస్త కంగారుగా స్కూల్కి రావడం కానీ, లేకపోతే పేరెంట్స్ కొద్దిగా పొలాలకు వెళ్ళడం కానీ అట్లాంటిది ఏమన్నా ఉంటే అప్పుడప్పుడు కాస్త నాస్తా మిస్ అయిపోయే అవకాశం ఉంది. చాలా ముందు చూపుతో ఇక్కడ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కిచెన్ ఏర్పాటు చేసి పిల్లలకి అలా ఇవ్వాలనేసి అనుకున్నారు.